హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ టూరిజం అండ్ నేను మీ రామారావు గంగవరపు. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో హైదరాబాదులోని హైటెక్ సిటీ దగ్గరలో ఉన్న శిల్పారామం గురించి డీటెయిల్గా చెప్తాను. వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. అలానే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని వాచ్ చేయండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ను మాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. శిల్పారామం 65 ఎకరాలలో విస్తరించి ఉంది. దీనిని 1992లో స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఈ శిల్పారామాన్ని ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ విలేజ్గా పిలుస్తుంటారు. ఇది వన్ డే ట్రిప్కి చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ షాపింగ్ చేసే వాళ్ళకి లేక ఫ్యామిలీ ఆర్ కిడ్స్తో సరదాగా పార్కులో స్పెండ్ చేయాలనుకునే వాళ్ళకి తప్పకుండా విజిట్ చేయవలసిన ప్లేస్ ఈ శిల్పారామం. గ్రీనరీ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ చూడటానికి. కిడ్స్కి అయితే ప్లే ఏరియా కూడా అందుబాటులో ఉంటుంది ఈ శిల్పారామంలో. అలానే పిల్లలు పెద్దలకి బోటింగ్ సదుపాయం కూడా ఉంటుంది ఈ శిల్పారామంలో. లేడీస్కి అయితే హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. జెంట్స్కి షాపింగ్ చేయడం ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం ఇక్కడ బోరు కొట్టవచ్చు. లోపల మనం ఎటు చూసినా విలేజ్ స్టైల్ వాతావరణం లానే ఉంటుంది. ముఖ్యంగా ఈ శిల్పారామంలో షాపింగ్, బోటింగ్, కిడ్స్ ప్లే ఏరియా, ఫౌంటైన్, వాటర్ ఫ్లోస్ అరౌండ్ ద లార్డ్ కృష్ణ, ఫుడ్ కోర్ట్ అండ్ విలేజ్ మ్యూజియం ఉంటాయి. అలానే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ హోమ్ డెకర్ ఐటమ్స్, ఇండియన్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి ఇక్కడ. అన్నీ హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్స్ మాత్రమే దొరుకుతాయి ఇక్కడ. వీటితో పాటు బర్డ్స్, డక్స్ అండ్ ఫిషెస్ కూడా ఉంటాయి ఈ శిల్పారామంలో. ఇక్కడ సేల్ చేసే ప్రతి వస్తువు రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి. రేట్స్ చెప్పడం అయితే ఎక్కువ చెబుతారు, కాకపోతే మనం బార్గెన్ చేయాలి. లైక్ 100 రూపీస్ ఐటమ్ 200 రూపీస్ అలా చెప్తారు. మనకి మంచి బార్గెన్ స్కిల్స్ ఉంటే మనకి తక్కువ ప్రైజెస్లోనే దొరికే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ. అలానే ఇక్కడ వచ్చేసి చాలా వరకు యూనిక్ ఐటమ్స్ దొరుకుతాయి. అంటే మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు స్పెషల్గా ఉండాలనుకుంటే అలాంటి స్పెషల్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. చాలామంది వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ షాపింగ్ చేస్తుంటారు. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు వేరే దేశం నుంచి ఇండియాకి వచ్చినప్పుడల్లా ఇక్కడికి వచ్చి చాలా వస్తువులు కొంటుంటారు. అలానే మనం షాపింగ్ చేసేటప్పుడు ఫ్రీ డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఈ శిల్పారామంలో. ఎంట్రీ టికెట్స్. శిల్పారామంలోకి మనం ఎంటర్ అవ్వాలంటే ఎంట్రీ టికెట్స్ కంపల్సరీ తీసుకోవాలి. పెద్దవాళ్ళకి అయితే 60 రూపీసు, అలానే చిన్నపిల్లలకు అయితే 20 రూపీసు ఛార్జ్ చేస్తారు ఇక్కడ. బ్యాటరీ ఆపరేటెడ్ కార్ అయితే 15 రూపీస్ ఫర్ పర్సన్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ. బల్ లాక్ కార్ట్ రైడ్ అయితే 20 రూపీస్ ఫర్ పర్సన్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ. ఎంట్రీ టైమింగ్స్ వచ్చేసి సోమవారం నుంచి ఆదివారం వరకు మార్నింగ్ 10:30 AM నుంచి నైట్ 8 PM వరకు సందర్శకులను అలౌ చేస్తారు ఇక్కడ. బోటింగ్ ఛార్జెస్ వచ్చేసి 30 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ. ముఖ్యంగా కిడ్స్ అయితే ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు బోటింగ్లో. కాకపోతే బోటింగ్ 1 రౌండ్ వచ్చేసి 5 to 10 minutesలోనే కంప్లీట్ అయింది మనకి ఇక్కడ. వెహికల్ పార్కింగ్ ఛార్జెస్. ప్రైవేట్ వెహికల్స్ పార్కింగ్ అందుబాటులో ఉంటుంది ఇక్కడ. కారు కానీ లేక బైక్ కానీ 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ పార్కింగ్ కోసం. శిల్పారామం అడ్రస్. శిల్పారామం మరియు గూగుల్ మ్యాప్ లొకేషన్ మీకు వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లో ప్రొవైడ్ చేశాను. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్ని రిఫర్ చేయవచ్చు. మనం షాపింగ్ చేసేటప్పుడు శిల్పారామంలో మనకి అక్కడక్కడ హోటల్స్ కూడా కనిపిస్తాయి. హోటల్లో అన్నీ అందుబాటులో ఉంటాయి.
లైక్ పిజ్జాస్, చైనీస్ ఐటమ్స్, బిర్యానీస్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, స్నాక్స్ అన్నీ దొరుకుతాయి. కానీ ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు ఇక్కడ. శిల్పారామంలో లైవ్లో మనల్ని చూసి పెయింటింగ్తో ఫోటో గీసి ఇస్తారు ఇక్కడ. సో బ్లాక్ అండ్ వైట్ కానీ లేక కలర్ ఫోటో అయినా వేసి ఇస్తారు. మనం ఎదురుగా కూర్చుంటే ఒక 15 మినిట్స్లో మనకి ఇస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి అయినా లేక ఇండివిజువల్గా అయినా కానీ ఫోటో తీసి ఇస్తారు. ప్రైజెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అన్నమాట. ఈవినింగ్ అయితే ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఆన్ చేస్తారు, అది చాలా బాగుంటుంది. అలానే కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఈవినింగ్ 6 PM స్టార్ట్ చేస్తారు ఇక్కడ. లైక్ డాన్సింగ్, సింగింగ్, అలానే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తారు ఈ శిల్పారామంలో. Thanks for watching this video. Bye friends.